దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అతడి కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. రాణాకు చికిత్స నిలిపివేయచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. తన కుమారుడికి కారుణ్య మరణాన్ని ప్రసాదించాలంటూ హరీష్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై ఈ తీర్పును వెలువరించింది. ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీష్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. 4వ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. శరీరం కదల్లేని స్థితికి చేరింది. ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా అతని ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటి నుంచి హరీష్ కోమాలోనే ఉండిపోయాడు. ఇన్నేళ్లుగా ఇంట్లోనే ఉంచి హరీష్ను చూసుకున్న తల్లిదండ్రులు 2024లో కారుణ్య మరణం కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ అనుమతి రాకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. తొలుత అక్కడ నిరాశే ఎదురైంది. మరోసారి ప్రయత్నించగా మెడికల్ రిపోర్ట్స్ను పరిశీలించిన న్యాయస్థానం హరీష్ కేసును విచారించేందుకు అంగీకరించింది. జనవరి 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తాజాగా కారుణ్య మరణానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.